అందరికీ ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఈ ఉదయకాల సమయంలో మీకు ఇస్తున్న వాగ్దానం ఏంటంటే యెషయా గ్రంథము 54వ అధ్యాయము 7వ వచనం. నిమిష మాత్రము నేను నిన్ను విసర్జించి తిని గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చేదను. ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు, నిమిషం మాత్రము నేను నిన్ను విసర్జించి తిని గొప్ప వాత్సల్యంతో నిన్ను సమకూర్చేదను అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. అలాగే అక్కడ పైన వచ్చిన 6వ వచనంలో చూసుకుంటే, నీ దేవుడు ఈ మాట సెలవిచ్చుచున్నాడు, విడువబడి దుఃఖాక్రాంతురాలైన భార్యను పురుషుడు రప్పించినట్లును, తృణీకరింపబడిన యవ్వనపు భార్యను పురుషుడు రప్పించినట్లును యెహోవా నిన్ను పిలుచుచున్నాడు. ఓకే, సో ఈరోజు మీరు ఏ కష్టంలో ఉన్నా ఉండొచ్చు, ఏ బాధల్లో ఉన్నా ఉండొచ్చు, ఏ ఇబ్బందుల్లో ఉన్నా ఉండొచ్చు, ఏ ఇరుకుల్లో ఉన్నా ఉండొచ్చు. ఓకే, ఒకవేళ కుటుంబాలు విచ్ఛిన్నమైపోయి నా భర్త వదిలేసినాడు, నా భార్య వదిలేసింది, నాకెవ్వరు లేరు, నన్ను పట్టించుకునేవాళ్ళు లేరు, ఇలా ఎన్నో పరిస్థితులను బట్టి మీరు కృంగిపోతుండొచ్చు, బాధపడుతుండొచ్చు. మీరు అనుకోవచ్చు, నా జీవితంలో ఇలాంటి పరిస్థితులు ఎదురవుతున్నా, నా జీవితంలో ఇలా జరుగుతున్నా, అందరూ నన్ను వదిలేస్తున్నా, ఎవరు నన్ను పట్టించుకోకుండా దేవుడు ఎందుకు మౌనంగా ఉన్నాడు, దేవుడు అసలు నన్ను వదిలేసినాడా, అసలు పట్టించుకోవట్లేదా అని మీరు అనుకుంటున్నారేమో. అలా అనుకోకండి. దేవుడు మిమ్మల్ని పిలుస్తున్నాడు. మీరు దేవుని యొద్దకు వస్తే మీ ప్రతి పరిస్థితులు చక్కదిద్దబడతాయి. అలాగే మీ జీవితంలో మీరు కోల్పోయిన ప్రతి దేవుడు ఖచ్చితంగా మీకు తిరిగి ఇస్తాడు. కాబట్టి ఈ వాక్యాన్ని క్లెయిమ్ చేసుకోండి. ఈ వాక్యాన్ని బట్టి ప్రతి ఒక్కరు దేవుని స్తుతించండి, దేవుని మహింపరచండి. దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.